యేసుక్రీస్తు మీ అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య దాని నిమిత్తం అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. ఇప్పుడే నేను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మనల్ని తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశానికి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరాదా షాలోమ్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జీవవాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గత వారంలో మా స్థానిక సంఘంలో జరిగినటువంటి ఉపవాస కూడికలు 2, 3, 4, 5 తేదీల్లో జరిగినటువంటి ఉపవాస కూడికలు ఆశీర్వాదకరంగా జరిగాయి. అందును బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆ ఉపవాస కూడికల్లో మా సహవాసంలో ఉన్నటువంటి నా తోటి దేవుజులైనటువంటి పాస్టర్ పి విజయభాస్కర్ గారు, బ్రదర్ షాలేం రాజు గారు, పాస్టర్ ఎస్ జైపాల్ గారు, పాస్టర్ ఎస్కే ఆదాం గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, పాస్టర్ ఏబి విజయ్ కుమార్ గారు వీరు వాక్య పరిచయం చేశారు. కార్యక్రమాలు ఉపవాసంలో ఉండి ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభు సన్నిధిలో శక్తి పొందడానికి దేవుడు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు ఉపవాస కూడికలు మా స్థానిక సంఘంలో ఏర్పాటు చేస్తున్నాం. మీకు తెలియజేస్తాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పంపించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వచ్చే ఆదివారం అనగా ఈ సంవత్సరంలోని 2వ ఆదివారం అనగా జనవరి 12వ తేదీ ఆదివారము సాయంకాలము 6:30 గంటలకి మన టౌన్ హాల్లో, నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి టౌన్ హాల్ అనగా విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్లో ఒక ఉజ్జీవ కూడికను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఆ కూడికలో మా గిడియోన్ మిషన్ చర్చ్ యవనస్తులు పాటలు పాడతారు. అంతేకాకుండా విజయవాడ నుంచి పాస్టర్ జి ప్రభుకుమార్ గారు ఆయన వాక్య పరిచయం చేస్తారు. తర్వాత నేను వాక్య పరిచయం చేస్తాను. 6:30కి ఖచ్చితంగా ఆరంభించబడి 9:30 గంటలకల్లా ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కనుక మీకు తెలిసిన వారిని ఎవరైనా అన్ని జనులు అయినప్పటికీ కూడా వాక్యం తెలుసుకోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగిన వారు ఉంటే దయచేసి మీరు వారిని తీసుకొని రండి, లేదంటే వారిని పంపించండి. మీరు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ నా తోటి దేవుజనులందరూ ఉంటారు. అందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని కార్యాలు జరుగుతాయి. మనం విశ్వసిస్తే దేవుని మహిమను మనం చూడగలం. నెల్లూరులోనే మనం ఉన్న ప్రదేశంలోనే ఆ మీటింగ్లోనే దేవుని మహిమను చూడగలం. కనుక మనందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జస్ట్ 3 గంటలు మీరు కేటాయించగలిగినట్లయితే ప్రభు సన్నిధిలో మనం ఆనందించవచ్చు, వాక్యాన్ని వినొచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు. మంచి అవకాశం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దెన్ హోప్ టు సీ యూ on January 12th, Sunday evening by 6:30 p.m. at Town Hall, Nellore. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రతి నెల ఇలా ఒకరోజు లేదా 2వ ఆదివారం 3వ ఆదివారం ఇలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు చేస్తున్నాం. మాకిచ్చినటువంటి నూతన సంవత్సరం కొరకే మీకు వందనాలు. నూతన సంవత్సరంలోని ఒక వారం కూడా గడిచిపోయింది. 2వ వారంలో ప్రవేశించడానికి మీరు సాయం చేశారు. అందుని బట్టి మీకు వందనం చేస్తున్నాను. ప్రభువా, నువ్వు మా ప్రార్థన ఆలకించే దేవుడివి, మా కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడివి, మమ్మల్ని పోషించే దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి, మమ్మల్ని నడిపించే దేవుడివి, మాకు తోడుగా ఉండే దేవుడివి నాయన. నిన్ను పోలిన వారు ఎవరు లేరు నాయన. నీవు సమీపంగా ఉన్నట్లుగా మరి ఏ దేవుణ్ణి మాకు సమీపంగా లేరు అని ద్వితీయోపదేశ కాండంలోని మాటను మేము గుర్తు చేసుకుంటున్నాం. సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పటికీ కూడా నువ్వు మాకు సమీపస్తుడిగా ఉండే దేవుడివి. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు మొరపెట్టు వారికి, నీకు నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపస్తుడు అని కీర్తనాకారుడు తన అనుభవంలోంచి తెలియజేసినట్లుగా మాకు సమీపిస్తుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. మా ఇమ్మానుయేలుగా ఉన్నందుకు మీకు వందనం చేస్తున్నాం. సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీ దాసుడు బలహీనుడు, మీ దాసుడు నిలబడినట్టుగా మీరు బలపరచండి ప్రభువా.
మా యొక్క బలహీనతలేందే, మా బలహీన సమయాలందే మీ యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. కనుక మా బలాన్నో, మా జ్ఞానాన్నో, మా ధైర్యాన్నో వీటన్నిటిని మేము నమ్మడం లేదు. ఇవి మమ్మల్ని మోసం చేస్తాయి. కనుక ఈ సమయంలో నీ మీద ఆధారపడుతున్నాం. సులువు చాటున మరుగు చేసుకొని ఈ మాటలు మాకు వినిపించమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారు, టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా చూస్తున్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, గత వారంలో కొన్ని సమస్యలతో కొంతమంది ఫోన్ కాల్ చేశారు. వాటిని బట్టి మీ సన్నిధానానికి వస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో మీ మహిమైశ్వరం చొప్పున వారి ప్రతి అవసరతలు తీర్చమని కోరుకుంటున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ, మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ, శాంతి టీవీ బృందం అంతటిని మీ చేతిలో సమర్పిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మరొక పర్యాయం, నిన్నటి ఎపిసోడ్లో అతి కష్టం మీద జరిగినటువంటి ప్రయాణం, కొన్ని వారాలుగా జరిగినటువంటి ప్రయాణం, కొన్ని రోజులుగా జరిగినటువంటి ప్రయాణం, కైసరే నుంచి ఆరంభించబడినటువంటి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. జీవితం అనేది అంత సులభంగా సాగదు. జీవితం టఫ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. జీవితం అనేది పూల పాన్పు కాదు, అది ముళ్ళ బాట. మనం గమనించాల్సిన విషయం, ఇది ఏ బాట అయినా కానీ, ముళ్ళ బాట అయినా పర్లేదు, ముళ్ళ బాట అయినా మనం నడుస్తాం, నడవాలి, ముందుకు సాగాల్సిందే. పూల పాన్పు అయినా దేవునికి స్తోత్రం. ఈ ముళ్ళ అడుగును కూడా పూలుండే అవకాశం ఉంది. ఈ కష్టాల సమయంలోనే మనం సుఖాలను అనుభవిస్తున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది, నీవు మమ్మల్ని శ్రమపరచిన దినముల కొలది మమ్మల్ని సంతోషపరచుమని కీర్తనాకారుడు అనగా మోషే భక్తుడు 90 కీర్తనలో చెప్పాడు. నా కష్టాలని తొలగించేసి, మా దరిద్రాలు తొలగించేసి అని అనలేదు ఆయన. అలా ప్రార్థన చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ తనకు తెలుసు ఈ కష్టాలు ఉండడం మంచిదే, ఈ కష్టాలు, ఈ శ్రమ పడేటువంటి శ్రమానుభవం మంచిదే, ఈ సిలువానుభవం మంచిదే. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు నేను శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అని కీర్తనాకారుడు అన్నాడు. శ్రమల పాఠశాలలో మనం అద్భుతమైన స్వర్గ పాఠాలు నేర్చుకుంటాం. శ్రమల పాఠశాల, ద స్కూల్ ఆఫ్ సఫరింగ్, ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శ్రమల పాఠశాలలో మనం నేర్చుకుంటాం. ఇది మన శిక్షణా స్థలం, ఇది మన బైబిల్ స్కూల్. ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తాడు, ఇక్కడ మనం నేర్చుకోగలం. శ్రమల ద్వారా తన కుమారునికి విధేయతను నేర్పించినటువంటి దేవుడు అని హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా మనకేదో ఒకటి నేర్పించాలని, నేర్చుకోవడానికి ఇష్టం లేని మనకు, నేర్చుకోలేని మనకు దేవుడు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాగని స్కూల్లో పిల్లలాగా కూర్చోబెట్టేసి ఒక పాఠం చెప్పినట్టు ఆయన చెప్పలేదు. కొన్ని ప్రాక్టికల్గా, స్కూల్లో మనం థియరిటికల్గా నేర్చుకున్నాం, కానీ జీవిత పాఠశాలలో ఆయన ప్రాక్టికల్గా మనకు నేర్పిస్తాడు అనే సంగతిని గుర్తు చేస్తూ, దరికి చేర్చగలిగినది, మనల్ని దరిని, ఆ షోర్ని, అవతల తీరానికి ఏమి చేర్చగలవు? మన ప్రయాణంలో మధ్యలో మనం ఆగిపోకూడదు, ఆరంభం లేకుండా అవతల తీరంలోనే మనం ఉండకూడదు. అద్దరికి మనం వెళ్ళాలి. నేనున్న తీరములో నుంచి దేవుడు నా కొరకు నిర్ణయించిన తీరానికి నేను వెళ్ళాలి. నేను ఇక్కడే ఉండి వెళ్ళే వాళ్ళు చూస్తూ, మార్గ మధ్యలో ఉన్న వాళ్ళు చూస్తూ అసూయపడడంలో అర్థం లేదు. నాకన్నా ముందుగా వెళుతున్నారు కొంతమంది, నాకన్నా ముందుగా తీరాన్ని చేరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకేసారి ప్రయాణించలేకపోవచ్చు, ఒకరు ముందు ఒకరు వెనక కావచ్చు. ఏదేమైనప్పటికీ ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళినా కానీ గమ్యం చేరుకోవాలి. మనకు ఒక నిత్య గమ్యస్థానం ఉంది. ఈ మట్టి తీరము నుంచి మనం మహిమ తీరానికి వెళ్లాల్సిన అవసరం ఉంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒకటి నమ్మకం, విశ్వాసం. దేవుని యందు విశ్వాసం మనల్ని అందరికీ చేర్చగలదు. బై ఫెయిత్. ఫెయిత్ గురించి చెప్పినప్పుడు ఫెయిత్కి సమానమైనటువంటి, విశ్వాసానికి సమానమైనటువంటి, విశ్వాస తుల్యమైనటువంటి, భవిష్యత్ విశ్వాసము అని చెప్పబడినటువంటి, విశ్వాసం యొక్క ఫ్యూచర్ టెన్స్ అని చెప్పబడిన హోప్, నిరీక్షణ, అది ఆత్మకు లంగర్లాగే ఉంది. అనగా నిరీక్షణ ఆత్మకు లంగర్లాగా ఉంది. విశ్వాసం కూడా అస్థిరమైనటువంటి నావలాంటి మన జీవితానికి, మన ఆత్మకు అది లంగరు లాంటిది. మనము కొట్టుకొని పోకుండానట్లు, మనం ఎక్కడో ఏదో గమ్యానికి చేరకుండా అసలు సిసలైన నిజగమ్యం చేరడానికి ప్రభు మనకు సహాయం చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక నమ్మకం, ఒక గట్టి ఆశ్రయం చేయాల్సిన పరిస్థితి
ఒక ట్రస్ట్ చేయాల్సిన పరిస్థితి, ఒక నమ్మదగినటువంటి వ్యక్తి మనకు దొరికినప్పుడు. అందరిని నమ్మి మోసపోతాం, అందరిని నమ్మకూడదు, కొందరినే నమ్మాలి. ఆ కొందరిలో కూడా మళ్ళీ నమ్మదగిన వాళ్ళు ఎవరు అనే సంశయం కూడా రావచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ 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 నమ్మదగిన వాడే. దానికి చేర్చగలిగినవి ఒకటి మన నమ్మకం. నా మీద నాకు నమ్మకం కాదు, దేవుని మీద నాకున్న నమ్మకం. డబ్బు మీదో, జ్ఞానం మీదో, చదువు మీదో, పుస్తకాల మీదో, ఇంటర్నెట్ మీదో, లేదా ఇంకా దేని మీదో బలం మీదో, బలగం మీదో ఉన్న నమ్మకం కాదు. ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం మనల్ని అందరికీ చేర్చగలదు. లేదంటే నట్టేట మునిగినట్టు, లేదా నడి సముద్రంలో మునిగినట్టు అవుతుంది మన పరిస్థితి. రెండోది, ప్రార్థన మనల్ని అందరికీ చేర్చగలదని అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 29వ వచనాన్ని ఆధారంగా చేసుకుని ఆలోచించారు. అవును, వారు ప్రార్థించారు, వారు కనిపెట్టుచుండిరి, లేదా వారు కాచుకొని ఉన్నారు. దే వర్ వెయిటెడ్ ఫర్ ది న్యూ డాన్, లేకపోతే న్యూ లైట్, న్యూ డే లైట్ అని మనం చదువుకున్నాం. వారు ప్రార్థించారు. ప్రార్థించాలి, అందరికీ చేర్చబడాలి. దరికి చేర్చేటువంటి పరమనావికుడైనటువంటి నజరేయుడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. మన జీవిత నావను అలలు ముంచివేయాలని చూస్తుంటాయి, కానీ నువ్వు మునిగిపోవడం దేవుని చిత్తం కాదు, నీ ఓడ బద్దలవడం దేవుని చిత్తం కాదు, నువ్వు అద్దరి చేరడమే దేవుని చిత్తం అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. మూడవది, కృతజ్ఞతాస్తుతులు, సనుగుడు గొనుగుడు లేకుండా. బయలుదేరినటువంటి 20 లక్షల మంది ఈ 40 సంవత్సరాల కాలంలో బహుశా ఇంకొక 1,00,000 2 లక్షలు కూడా జనసంఖ్య పెరిగి ఉండొచ్చు. కానీ 20 లక్షలు అనేటువంటి మాట మీద ఎందుకు నిలబడుతున్నావు అంటే, బైబిల్ పండితులు మాట్లాడుతున్నారంటే, ఈ మధ్యలో రాలిపోయిన వాళ్ళ సంఖ్య ఉంది కదా, ఒక్క రోజే 23,000 మంది చనిపోయారు. ఇక దేవుని ఉగ్రతకు గురై చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వయసు మీరి చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇలా వేరు వేరు పరిస్థితులను బట్టి వాళ్ళు చివరికి ఒక కొత్త తరము వారే చేరుకున్నారు. పాత తరపు ప్రతినిధులైనటువంటి యెహోషువ, కాలేబు మాత్రమే చేరుకున్నారు. మోషే గారు లేరులేండి అప్పటికి. ఎందుకు చెప్తున్నానంటే, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. బయలుదేరి అందరూ, చాలామంది బయలుదేరి వచ్చారు, కానీ చాలామంది చేరుకోలేకపోయారు. ఊహించని వారు చేరుకున్నారు, కొత్త తరం వాడు చేరుకున్నారు. న్యూ జనరేషన్, నూతన సంవత్సరంలో ప్రవేశించిన వారు అని కాదు దాని అర్థం. న్యూ క్రియేషన్ అనుభవం కలిగిన వారు, అనగా సనుగుడు గొనుగుడు లేనివారు. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ నూతన యెరూషలేము వైపు సాగేటువంటి యాత్రలో గొనుగుడు సనుగుడు లేకుండా, దానికి విరుగుడైనటువంటి స్తుతి, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం అనేటువంటి స్తోత్ర పదాలతో కృతజ్ఞతా వచనాలనే పలుకుతూ ఈ శేష జీవితం అంతా, లేకపోతే మనం సాగించేటువంటి యాత్ర అంతా మనకు అలాగే ఉండాలి. అప్పుడు మన గమ్యాన్ని చేరుకోగలం. వీళ్ళందరూ ఒక మజిలీ చేరుకున్న తర్వాత, ఒక గమ్యం చేరుకున్న తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని కాదు, 14 రోజుల తర్వాత 15వ రోజు వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ 14 రోజులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని కాదు, 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారు, 15వ రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అపోస్తలుడైన పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ స్తుతులతో మిగతా వాళ్ళు 275 మంది ఏకీభవించి ఉండొచ్చు, లేకపోతే 275 మందిలో ఒక 10 మందో 20 మందో 30 40 మందో విభేదించి ఉండొచ్చు కూడా. అందరూ ఏకీభవిస్తారని ఏం లేదు, అందరూ సమ్మతించాలని, అందరూ ఆమోదించాలని లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొనుగుడు సనుగుడు లేకుండా సనిగిన వారిని ఆయన సంహరించను అని రాయబడింది. దేవుడు మరి ఇంత క్రూరమైనవాడు ఏంటి అని అడుగుతారేమో కొంతమంది హేతువాదులు. దేవుడు క్రూరమైనవాడు కాదు, మన ఆలోచనలు క్రూరమైనవి అంతవరకే. కాబట్టి సనుగుడు కొనుగుడు లేకుండా, మోషేకు విరోధంగా సనుక్కుండా, దేవునికి విరోధంగా సనక్కుండా వాళ్ళు ఎలాగలిగితే వాళ్ళు సులభంగా గమ్యస్థానం చేరుకోగలరు. వాళ్ళ సనుగుడు వలన, సనుగుడు రావడానికి కారణం ఏంటి? అవిశ్వాసాన్ని బట్టి సనుగుడు వచ్చింది, విశ్వాసాన్ని బట్టి స్తుతి వస్తుంది. వేగు చూడడానికి వెళ్ళినటువంటి 10 గోత్రాల పెద్దలు ఒక నెగిటివ్ మెసేజ్ తీసుకొచ్చారు. వాళ్ళలో ఏదో అసంతృప్తి, బాగానే ఉంది, ఊరు బాగానే ఉంది, కానీ మనం దాన్ని బీ కాంకర్ ఇట్, దాన్ని స్వాధీనం చేసుకోవడం కష్టమే. కానీ వీళ్ళు అన్నారు, విశ్వాసంతో వీళ్ళు చెప్పారు, నో,
ఇట్స్ ఈజీ. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు సహాయం వల్ల మనం చేరుకుని, దేవుడు మాట ఇచ్చాడు కదండి, మనం ఎందుకు ఆలోచించాలి? అది జరుగుతుందా లేదా శాస్త్రీయంగా దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు. మనం యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనం ఆ దేశంలో ప్రవేశిస్తాం. మనం ఆనందించేటట్టుగా మనం ప్రవర్తించడం లేదు, అది మన ప్రాబ్లం. వీళ్ళేదో చెప్పారని మీరు ఏడుస్తున్నారు. మీరు ఏడిస్తే దేవుడు ఆనందంగా ఎలా ఉంటాడు? మీరు సంతోషంగా ఉండాలని దేవుని చిత్తం. 430 సంవత్సరాలు మీరు ఏడుస్తూ ఉన్నారని మిమ్మల్ని బయటికి తీసుకొస్తే, ఈ బయటికి తీసుకొచ్చినా కానీ ఆ ఐగుప్తు బుద్ధులు మీరు ప్రదర్శిస్తే, లేదు అంటే వాగ్దాన దేశంకి వచ్చినా కానీ మీరు అరణ్య యాత్ర బుద్ధులు ప్రదర్శిస్తే ఎలాగా? గమనించాలి, సనుగుడు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ వారంలో మన జీవితంలో ఎప్పుడు సనుగుడు వచ్చినప్పుడు అది స్తుతుల మీద ఆయన, అనగా యేసు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆశీనుడవుతాడు. సనుగుడు మీద శత్రువు అయిన సాతానుడు ఆశీనుడవుతాడు. నీ హృదయ సింహాసనంలో నువ్వు సరుగుతూ ఉన్నట్లయితే సాతానుడు అక్కడ కూర్చొని ఉంటాడు, తిష్ట వేసి ఉంటాడు. దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడైతే స్తుతించావో సాతానుకు అవకాశం లేదు. అక్కడ ప్రభువు ఉంటాడు, ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడే ఉంటాడు. సరే, దేవుని స్తోత్రం. 4వదిగా మనం ఆలోచించిన విషయము తేలిక చేయడం, లైటనింగ్. అనగా వెలిగించుకోవడం అని కాదు, లైట్ చేయడం, భారాన్ని తగ్గించుకోవడం. కొన్ని భారాలు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతివాడి బాధ్యత మన భుజం మీద వేసుకుంటే మనం బతకలేదు. మన కుటుంబ సభ్యులలోనో లేదా మన బంధుమిత్రాదుల్లో అందరి బాధ్యతలు కూడా మనం వేసుకోలేము. కానీ కొందరికి మనం ఏదైనా చేయొచ్చు, కొందరికి ఏదైనా సహాయం చేయొచ్చు, కొందరికి ఉపకారులుగా మనం మారే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, వాళ్ళు ఓడను తేలిక చేశారు, తద్వారా వాళ్ళు అద్దరికి చేరుకోగలిగారు. మన జీవిత యాత్రలో కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం తెంపుకున్నట్లయితే, దూరం చేసుకున్నట్లయితే మన నిత్య గమ్యస్థానాన్ని, అది వేరే ఏదో కాదు, పరమ కనానుకు మనం చేరుకోగలము. దేవుని స్తోత్రం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం కొన్ని మాటలు ఆలోచించుకుందాం. మనకు ఒక 9-10 నిమిషాల సమయం ఉంది కనుక ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను వాడుక భాషలో. నౌ లిజన్ టు మీ. హలో సహోదరులారా, అయ్యలారా, నౌ, ఇప్పుడు నా మాట వినండి. ఇంతకుముందు నా మాట వినలేదు, ఇప్పుడు మళ్ళీ నా మాట వినడానికి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఎవరు మాట వింటారు? నా మాట వినండి. నౌ లిజన్ టు మీ. డోంట్ బి డిప్రెస్డ్, ఫర్ నో వన్ విల్ పెరిష్. డిప్రెషన్లోకి గురి కావద్దు. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, లేదా ఆ ప్రేమ విఫలం అయిపోయింది. అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళాడు, అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు. అతను చనిపోయాడండి, వాళ్ళ భార్య డిప్రెషన్కి గురైపోయింది, ఆమె చనిపోయింది, అతను డిప్రెషన్లోకి గురైపోయాడు. ఇటువంటి మాటలు మనం సొసైటీలో వింటుంటాం. డోంట్ బి డిప్రెస్డ్, ఫర్ నో వన్ విల్ పెరిష్. అనగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవరు నశించరని కాదు, ఈ ఓడలో ఉన్నవాళ్ళు ఎవరు నశించరు. ఓన్లీ ద షిప్ విల్ బి లాస్ట్. అక్కడ రాయబడిన మాట, ఒకవేళ మనకు ప్రాణమునకు హాని కలగదు, ఒకవేళ ఏమన్నా ఓడకే కానీ, ఓడకి జరగొచ్చేమో, ఓడకి ఖచ్చితంగా జరుగుతుంది, ఓడ బద్దలైపోతుందని ప్రవచనం చెప్పడం లేదు ఆయన. రాయబడిన మాట ఏంటంటే, ఫర్ నో వన్ విల్ పెరిష్. 276 మంది మనము, మన శతాధిపతి జూలియస్ సారు, మన సైనికులు, లేకపోతే ఆ ఓడ యజమానుడు, ఓడ నావికుడు, ఈ స్టాఫ్, వీళ్ళెవరూ నశించిపోరు. కానీ ఓడకి కొద్ది గొప్ప డ్యామేజ్ జరగవచ్చు. భౌతికంగా మన పరిస్థితులు చూస్తుంటే, ఇన్ని రోజులుగా మీరు ఈ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతున్న విషయం, ఓన్లీ ద షిప్ విల్ బి లాస్ట్. ఆ ఓడ మాత్రమే నష్టానికి గురవుతుంది అని పౌలు గారు చెప్పిన మాటను మనం చదువుకుందాం వాడుక భాషలో కూడా. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, ఒకే ఒకటి కోరుతున్నా. ఐ ఆస్క్ యూ వన్ థింగ్, ఓన్లీ వన్ థింగ్. ధైర్యంగా ఉండండి. దేవుని స్తోత్రం. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏడ్చి నా గుండెల బద్దలు చేయొద్దు అని అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టుగా మీరు ఏడ్చి అధైర్యంగా ఉండి మమ్మల్ని అధైర్య స్థితిలోకి తీసుకొని రావద్దు.
మీరు ధైర్యంగా ఉండండి. నేను ధైర్యంగా ఉన్న ప్రకారం నేను మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉండగలను. మనందరం ధైర్యంగా ఉంటే ఓడ నావికుడు, యజమానుడు, శతాధిపతి, సైనికులు వీళ్ళందరూ ధైర్యంగా ఉండగలరు. గమనించండి, 27వ అధ్యాయం 22వ వచనం. నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. అండ్ నౌ ఐ ఎగ్జార్ట్ యూ. అక్కడ రాయబడిన మాట 22లో ధైర్యం తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కానీ ఇక్కడ రాయబడింది ఐ ఎగ్జార్ట్ యూ. మీరు ధైర్యంగా ఉండండి అని. నేను బోధకుండి కాబట్టి సుమారు 30 సంవత్సరాల పై సేవా అనుభవం ఉంది కనుక, 3 మిషనరీ ప్రయాణాలు చేసిన అనుభవం ఉంది కనుక, ఆ అనుభవాన్ని బట్టి ఐ ఎగ్జార్ట్ యూ, నేను మీకు ఉపదేశిస్తున్నాను. cheer up, for there will be no loss of life among you, but only on the ship. పోతే పోయిందండి షిప్. మనం పోయామంటే షిప్ కట్టుకునే వాళ్ళు లేరు. కానీ షిప్ పోయినా పర్లేదు, మనం ఉన్నాం అనుకుని మనం షిప్ కట్టుకోవాలి. అలనాడు నోవహు ఓడను కట్టినట్లుగా మనము కూడా నోవహుల్లాగా, నూతన నిబంధన నోవహుల్లాగా ఓడను మళ్ళీ కట్టుకోవచ్చు. నెహెమ్యా పాడైనటువంటి వాటిని మరలా కట్టినట్లుగా నెహెమ్యా నోవహులాగా, నోవహు నెహెమ్యాలాగా మనము నెహెమ్యాలాగా మనం కట్టగలము, చేసుకోగలము. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ద షిప్. ఈ ఓడను గురించి మీరు ఆలోచించదు. మీ ప్రాణాల గురించి, మీకు ప్రాణ రక్షణకు సహాయంగా ఉండేదాని గురించి ఆలోచించండి అని పౌలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. ధైర్యము తెచ్చుకోండి అని ధైర్యము లేనివాడు చెప్తున్న మాటలు కాదు, ధైర్యము తెచ్చుకున్నవాడు చెప్పిన మాటలు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుతాను. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము, స్తోత్రం, 15వ వచనం. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును, త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొంటకు వచ్చింది. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఎలా వచ్చింది? సహోదరులను చూసినప్పుడు, ఆత్మ సంబంధమైన సహోదరులను చూసినప్పుడు, ఆత్మీయ స్నేహితులను చూసినప్పుడు, వారిని చూచి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్నాడని కాదు, వారిని చూసి దేవానికి స్తోత్రం నాయనా, సోదరుల్ని నా దగ్గరికి పంపించినందుకు నీకు వందనాలు. వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకున్నాడు. సహోదరులను చూసినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. ధైర్యము తెచ్చుకున్న వాడు చెప్పిన మాటలు చూడండి. నిరాశ కలిగిన వాని మాటలు యోబు గ్రంథంలో రాయబడింది గాలి వంటివి. అవి ఒట్టి మాటలు, దానివల్ల ప్రయోజనం లేదు. నిరాశ నిస్పృహలో ఉండి వాడి మాట్లాడే మాటలు, లేకపోతే ఏదైనా విషాదం జరిగింది, ఏదైనా మాట్లాడుతున్నాడు, ఆ మాటలు ఏముంది, ఏదో అన్నాడు, డిప్రెషన్లో అన్నాడు, ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటారు. ఒక తాగుబోతు చెప్పిన వ్యక్తి మాటలు, వాడి మాటలు ఎందుకు మీరు నమ్ముతారు, వాడి పిచ్చోడు అని అంటారు. ఎందుకు చెప్తున్నానంటే, నిరాశ కలిగిన మాటలు కాదు, నిరీక్షణ కలవాని మాటలు మనం ఎక్కడ చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా పౌలు ఏం తెచ్చుకున్నాడు, ఏం సంపాదించుకున్నాడు, పౌలు పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి అనే దాని గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పౌలు పొందుకున్నటువంటి 4 ఆశీర్వాదాలు. ఎందుకు పౌలు పొందుకున్న ఆశీర్వాదాలు అని అంటున్నామంటే, రోమాపత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. అయినను మన మూల పితరుడకు అబ్రహాముకు ఏమి దొరికినని అందుము. ఎవడే అబ్రహాం గారికి ఏమైనా దొరికింది అనుకుంటున్నారా? మోషే గారికి ఏమైనా దొరికింది అనుకుంటున్నారా? మన పితరులకి ఏమైనా దొరికింది అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా పొందుకున్నారు అని అనుకుంటున్నారా? దేవుడు వారికి ఏమైనా ఇచ్చాడని మీరు అనుకుంటున్నారా? అబ్రహాముకి ఏదో దొరికింది, చాలా దొరికాయని అక్కడ రోమాపత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. అలాగైతే తనకేం దొరికింది, పౌలుకేం దొరికింది, మనకేం దొరికే అవకాశం ఉంది? పౌలుకు దొరికిన 4 విషయాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 3వ వచనములో గమనించినట్లయితే, మరునాడు మేము నెక్స్ట్ డే సీదోనుకు వచ్చాం. సీదోనుకు వచ్చారు, సీదోను రేవుకు వచ్చారు. సరే, ఓ పని చేయండి అయ్యా, మిగతా వాళ్ళకి పర్మిషన్ లేదు, పాల్ బ్రదర్కి మాత్రం పర్మిషన్ ఉంది. అనగా ఆ దుష్టుల మధ్యలో, లేకపోతే అన్ని జనుల మధ్యలో, రోమాకి వెళ్తున్నటువంటి, ఇటలీకి వెళ్తున్నటువంటి ఆ ఓడలో అతడు దయను పొందుకున్నాడు. అబ్రహాముకి ఏమి దొరికినందుము అన్నట్టుగా అపోస్తలుడైన పౌలుకి ఏమి దొరికినందుము అని మనం ప్రశ్న వేసుకుంటే, అతనికి దయ దొరికింది, మనుషుల దయ దొరికింది, దేవుడి దయ దొరికింది. అదే సమయంలో మనుషుల దయ కూడా అతనికి దొరికింది. స్తోత్రం. అతను ఏదో ప్రయత్నం చేయడం వల్ల దయ దొరికిందని కాదు,
మనం ఏదో ప్రయత్నం చేయడం వల్ల దేవుని దయ దొరికిందని కాదు, ఉచితంగా దొరికింది. అది ఉచితంగా దొరకకుండా నేను ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, దానివల్ల దొరికిందని మనం అతిశయించే అవకాశం ఉంది. ఏ శరీరయు దేవుని సన్నిధిలో అతిశయించకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 23, 24 వచనాల్లో మనం గమనించినట్లయితే, నేను ఎవని వాడనో చాలండి, మనకు సమయం లేదు కాబట్టి చదవడం లేదు. 23, 24 వచనాలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతనికి దర్శనం కలిగింది, అతడు దయను పొందుకున్నాడు. అతనికి ఏం దొరికిందంటే, ఒకటి దయ దొరికింది, మనుషుల దయ దొరికింది, అధికారి దయ దొరికింది. రెండవది అతనికి దర్శనం దొరికింది, దర్శనం కలిగింది. దయ కలగాలి, దర్శనం కలగాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని, ఒక పౌలు తప్ప మిగతా వాళ్ళందరినీ కాదు, ఆ 276 మంది, పౌలు కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. అతనికి వచ్చిన ధైర్యానికి ధైర్యం మరింత ఎక్కువైంది, ధైర్యం పెరిగింది. హిస్ boldness was increased, his encouragement was increased, he was encouraged in himself. ఆయన ఎవరో ప్రోత్సహించలేదు, మనల్ని ఎవరో ధైర్యపరచరు, మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి. అవసరమైతే మనం ఇతరులను ధైర్యపరచాలి. పౌలు జీవితంలో మనం చూస్తున్నట్టు విషయం అది. ఇప్పుడు నాలుగవదిగా, ఒకటి అతడు దయను పొందుకున్నాడు, రెండవది దర్శనాన్ని పొందుకున్నాడు, మూడవది ధైర్యాన్ని పొందుకున్నాడు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 44వ వచనం, అనగా చివరి వచనం. అందరూ తప్పించుకొని దరికి చేరిది. అందరూ, కొందరు కాదు. ఈ ప్రయాణంలో 10 మంది మిస్ అయిపోయారండి. ఈ కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ప్రయాణంలో కొందరు మిస్ అయ్యారని కాదు, ఎవ్వరు మిస్ కాలేదు. పౌలు మిస్ కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతనికి దరి దొరికింది, అద్దరి దొరికింది, అవతల తీరం దొరికింది. మనకు కూడా దరి దొరకాలి, మనకు కూడా పరలోకపు దరి దొరకాలి, దేవలోకపు దరి దొరకాలి, దేవుడు ఉండేటువంటి ఆ స్థలం మనకు దొరకాలి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. అంటే కీర్తనకారుడు, భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ చిన్న పక్షులకే దేవుని సన్నిధిలో స్థలం ఉంటే, పక్షుల కన్నా శ్రేష్ఠులైన మనకు స్థలము లేదా? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర స్థలం లేదా? ఉంది. దేవుని దగ్గర మనం దేవుని దయను పొందుకొని, దర్శనాన్ని పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని, దరిని పొందుకొని మనం ముందుకు సాగగలిగిన వాళ్ళం. అలా వెళ్ళడానికి, అలా పొందుకోవడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.